ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అత్యంత నాటకీయ పరిణామాల మధ్య శుక్రవారం మధ్యాహ్నం అరెస్టు కావడం 14 రోజుల రిమాండ్ పై చెంచల్గూడ జైలుకు వెళ్లిన విషయాలను తెలిసినవే. తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర బెయిల్ ఆదేశాలు సకాలంలో జైలు అధికారులకు చేరకపోవడంతో బని శుక్రవారం రాత్రి జైల్లోనే గడపాల్సి వచ్చింది. శనివారం ఉదయం ఆయన విడుదల ఇంటికి చేరుకున్నారు. కాగా చెంచల్గూడ జైల్లో అల్లు అర్జున్ కు ఖైదీ నంబర్ 7697ను జైలు అధికారులు కేటాయించినట్లు సమాచారం. అధికారులు భోజనం అందించినా తినలేదని, సాధారణ ఖైదీల మాదిరిగా రాత్రంతా నేలపై పడుకున్నాడని జైలు వర్గాలు చెప్పినట్టు కథనాలు వెలువడుతున్నాయి. మంజీరా బ్లాక్ లోని ప్రత్యేక బ్యాకర్ను అల్లు అర్జున్ కు కేటాయించినట్లు సమాచారం. కాగా హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ ఆర్డర్ కాపీ జైలు అధికారులకు అందినప్పటికీ అల్లు అర్జున్ ను విడుదల చేయలేదని, దీనిపై జైలు అధికారులు సమాధానం చెప్పాలని ఐకాన్ స్టార్ తరపు వాదించిన అశోక్ రెడ్డి డిమాండ్ అన్నారు. ఇది అక్రమ నిర్బంధమని, తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.